వెయ్యని హిందువులు ఎంతమంది? చాలా మంది ఉంటారు. అంటే 50%. 50% పైన. అసలు ఓట్లు వేయని ముస్లిమ్స్ 2% కూడా లేరు. ప్రతి ముస్లిము ఓటు వేస్తాడు. అమ్మా శారద గారు, ప్రతి ముస్లిము ఓటు వేస్తాడు. టైం వచ్చినప్పుడు అది అదేంది బలివరమ చిన్న బిడ్డ 8వ తరగతి పిల్లతో కూడా ఓటేయించారుగా. మనకు ఉన్న వాళ్ళకి వేయడానికే ఓపిక లేదు. ఓపిక కాదమ్మా, బద్ధకం అంటారు దాన్ని. ఇంగ్లీష్లో జీబీ అంటారు. నేనేమంటానంటే, ముస్లింలకు పుస్తకం ఉంది, అది వాళ్ళ మస్తకంలో ఉంటుంది, అదే వాళ్ళకి ముఖ్యం. భూమి మీద కనబడే వాళ్ళకంటే కూడా కనబడకుండా ఉండే వాళ్ళని వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. అది వాళ్ళ ఇష్టం, ఏం లేదు. ఇప్పుడు నేను యాక్చువల్ ఇంత పొద్దున్న మాట్లాడినా కదా, నిన్న తిరుచానూరు అమ్మవారు బ్రహ్మోత్సవాలకు వెళ్ళి తెల్లవారుజాము లేచి 3 గుళ్ళకి వెళ్ళి వచ్చాను. అందుకే భవనం బ్రేక్ చేశాను. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆవిడతో మాట్లాడాను. ఆవిడ హైదరాబాద్ ఆవిడే. మొన్న రేవంత్ పబ్లిక్గా ఓపెన్గా ఏం చెప్పాడు, కాంగ్రెస్ ముస్లిమ్స్ పార్టీ అని చెప్పి అతను గెలిచాడు. ఆ మాటని అతను నిజం చేశాడు. ఓట్లు వేసిన ముస్లిమ్స్ 99%, ఓట్లు వేయని హిందువులు మోర్ దెన్ 50%. ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే, సుప్రీంకోర్టు ఓయో రూమ్స్ని బిజీ చేసింది కదా, పోలింగ్ బూత్ని బిజీ చేయలేదా? సుప్రీంకోర్టు ఆ పని చేయగలదా లేదా? కాదమ్మా, ఇప్పుడు నేనేమంటే, వందే మాత్రం పడక్కలేదా అని అడిగితే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం ఏంటి? ఈ దేశంలో బతుకుతూ, ఈ దేశంలో ఉంటూ కొన్ని మ్యాండేటరీలు ఉండవా? కాబట్టి సుప్రీంకోర్టుని క్వశ్చన్ చేయాలి. నేనేమంటా అంటే, ఈ ఓటు వెయ్యని వాళ్ళలో ఎవరైనా డిసీజ్డ్ ఉంటే తప్ప, లేవలేని వాళ్ళు ఉంటే తప్ప ప్రతి ఓటు వేయాల్సిందే. అదైనా ఓటు వేయకపోతే వాడికి కరెంటు కట్టో నెక్స్ట్ ఎలక్షన్ దాకా. అర్థమవుతుందా? ఇది ఎవరు చెప్పాలి? అది ఒక చట్టం చేయాలి. ప్రతి ఎలక్షన్లో ప్రతి అభ్యర్థికి అది కూడా చట్టం చేయాలి. ప్రతి అభ్యర్థి చెప్పాలి, ఓటు వేయకపోతే మీరు ఎవరికి ఓటు వేస్తారో మీ ఇష్టం, ఓటు వేయకపోతే మిమ్మల్ని చీకట్లో మీరే ముంచుకున్నట్టు, మీకు కరెంటు కట్ అవుద్ది, రేషన్ కట్ అవుద్ది, వాటర్ కట్ అవుద్ది. ఎందుకంటే భక్తి లేని ఎదవలకి మార్గం భయం ఒకటే. ఓటు వేసి తీరాలే. వాడిష్టం ఏంటి? వాడిష్టం. ఇది ప్రజాస్వామ్యం. అర్థమైందమ్మా? దీని మీద కేసు వేద్దాం. అర్థమైందా?